చిరంజీవి కెరీర్ లోనే సూపర్ డూపర్ హిట్ అయిన 10 చిత్రాల గురించి ఈ షాట్ లో మనం తెలుసుకోబోతున్నాం. అందులో మొదటిది అల్లుడా మజాకా 1995లో ఇది విడుదలైంది. ఈవీవి సత్యనారాయణ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సూపర్ వసూలు సాధించడంతో పాటు చిరంజీవి కామెడీ టైమింగ్ ని సూపర్ గా ప్రజెంట్ చేసిందని చెప్పుకోవాలి. ఇకపోతే రెండవది ఖైదీ 1983లో ఈ సినిమా విడుదలైంది. కోదండరామిరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం చిరంజీవిని స్టార్ గా నిలబెట్టిన చిత్రం. 1980లో అత్యధిక వసూలు సాధించిన సూపర్ డూపర్ హిట్. ఇకపోతే మూడోది శంకర్ దాదా ఎంబీబీఎస్ 2004లో ఈ చిత్రం విడుదలైంది. జయంసి పటంచి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇది హిందీ చిత్రం మున్నాబాయ్ ఎంబీబీఎస్ కు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూలు సాధించింది. చిరంజీవికి 7వ ఫిలింఫేర్ అవార్డు కూడా అందించింది కూడా. ఇకపోతే నాలుగోది హిట్లర్ 1997లో విడుదలైంది. అయితే ఈ చిత్రానికి ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కుటుంబ కథాంశంతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయమే సాధించింది. చిరంజీవిలో సరికొత్త డైమెన్షన్ ఇందులో చూపించారు కూడా. ఇకపోతే ఐదవది ఆపత్ బాంధవుడు 1992లో ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రానికి కె విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూలు సాధించింది. చిరంజీవి ఈ చిత్రంలో నటనకు గాను 1.25 కోట్ల రూపాయలు పారితోషికం అప్పట్లో తీసుకోవడం పెద్ద రికార్డుగా నమోదైంది. ఇకపోతే ఆరోది గ్యాంగ్ లీడర్ 1991లో విడుదలైన ఈ చిత్రానికి విజయ బాపినేని గారు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 1990లో అత్యధిక వసూలు సాధించిన చిత్రాల్లో ఒకటి. చిరంజీవి మాస్ ఇమేజ్ ను మరింత బలపరిచి బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించింది. ఇకపోతే ఏడోది ఠాగూర్ చిత్రం 2003లో విడుదలైంది. బివి వినాయక్ దర్శకత్వంలో ఈ చిత్రం వచ్చింది. సామాజిక సందేశంతో కూడిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. చిరంజీవి కెరియర్ ని అత్యుత్తమ స్థానానికి తీసుకెళ్లిన చిత్రాల్లో ఇది కూడా ఒకటి. ఇకపోతే ఎనిమిదోది ఇంద్ర 2002లో ఈ చిత్రం విడుదలైంది. బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం చిరంజీవి కెరీర్ లో అత్యధిక వసూలు సాధించిన చిత్రాల్లో ఒకటి. అప్పటి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది ఈ చిత్రం. ఇండస్ట్రీ హిట్ గా కూడా నిలిచింది కూడా. ఇకపోతే తొమ్మిదోది ఖైదీ నెంబర్ 150 2017లో బివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం. ఇది బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించి సుమారు 164 కోట్ల రూపాయలు వసూలు సాధించి రికార్డు సృష్టించింది. ఇకపోతే 10వది సైరా నరసింహారెడ్డి 2019లో ఈ చిత్రం విడుదలైంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రాల్లో ఒకటి. భారీ కలెక్షన్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 240 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందించింది.